రామరాజుకి జరిగిన అవమానం గురించి అక్కడ ఉన్న భద్రావతి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రామరాజు ఇంకా 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 ఏడవాలి, వాడిని ఇంకా ఏడిపిద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే, ఎందుకు పెద్దమ్మ అలా ఆలోచిస్తున్నారు? మా నాన్న ఒక్కసారి కూడా మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడలేదు తెలుసా? మీ మంచే కోరుకున్నాడు. కానీ మీరు మాత్రం మా నాన్న గురించి ఇలా మాట్లాడకండి, దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న సేనాపతి అయితే, ఏయ్ నీకు నోరు లెగుస్తుందేంటి? ఒరే నువ్వు ఇచ్చిన చనువు వల్లే దీనికి నోరు లెగుస్తుంది. అయినా మన పగ ఎప్పటికీ చల్లారదని చెప్పు అని చెప్పి సేనాపతి, భద్రావతి వీళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే ఏడుస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మమ్మ అయితే, బాధపడకమ్మా, వీళ్ళు ఎప్పటికీ కూడా మారరు అని చెప్పి ఓదార్చుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు అయితే రైస్ మిల్లుకి వెళ్ళలేక అలా ఉండిపోతాడు. చిన్నోడిని ఇక మీద నుండి పెద్దోడికి తోడుగా చిన్నోడిని వెళ్ళమని అక్కడ ఉన్న వేదవతి చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఏంట్రా చిన్నోడా, రైస్ మిల్లుకి వెళ్ళమంటే ఏం మాట్లాడవేంటి? ఆ రైస్ మిల్కి వెళ్ళి నువ్వు రైస్ మిల్ని చూసుకుంటావు కదా, అన్నయ్యతో పాటు వెళ్ళి నువ్వు అన్నయ్యకి సాయం చేస్తావు కదా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే, బుజ్జమ్మ, వాడి ముఖంలోనే అర్థమైపోతుంది, నీకు ఇంకా అర్థం కాలేదా? వాడికి రైస్ మిల్కి వెళ్ళడం ఇష్టం లేదులే అని చెప్పి అంటాడు. దాంతో వేదవతి అయితే, ఎందుకురా ఇలా చేస్తున్నారు అని అంటుంది.